కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జోదాలు, పేకాట శిబిరాలు, క్లబ్బులు యథేచ్ఛగా చాలా చోట్ల కొనసాగుతున్నాయి. కొన్ని నగరాల్లో అయితే ఏకంగా ప్రజాప్రతినిధులే ఆ బాధ్యతలు భుజానికెత్తుకుని సజావుగా నిర్వహించేందుకు తమ వంతు తోడ్పాటుని కల్పిస్తున్నారు. ఇందుకు పోలీసుల అండ కూడా అడగకుండానే పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తాజాగా ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం నెల్లూరు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మామిడి తోటల్లో ఏర్పాటు చేసినటువంటి పేకాట శిబిరాల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇది మీడియాలో బాహాటంగా ప్రచురితమైనటువంటి అంశం. ఇది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చోపచర్చలుగా కొనసాగుతున్నటువంటి అంశం. ఏంటంటే స్థానికంగా ఉలవపాడు పెట్రోల్ పంపు దగ్గర రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఒక 7-8 పోస్ట్ కార్లు అక్కడికి వచ్చి ఆగటం, ఆగిన తర్వాత ఒక్కరొక్కరుగా సమీపంలో ఉన్నటువంటి మామిడి తోపుల్లోకి వెళ్ళి అక్కడ పేకాటలు ఆడుతున్నారు అనేటటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభియోగం. మరి ఇందుకు ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి వారంతా కూడా పక్క జిల్లాల నుంచి, పక్క మండలాల నుంచి వచ్చే వారంతా కూడా, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చే వారంతా కూడా ఇక్కడ తిష్ట వేసి ఇదే సురక్షితమైన ప్రాంతంగా ఎంచుకొని పేకాట శిబిరాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇందుకు నిర్వాహకులుగా కొనసాగుతున్నది గతంలో ఒక రౌడీ షీటర్గా కొనసాగుతున్నటువంటి వారి వారసులే ఇప్పుడు దాన్ని యథేచ్ఛగా నడిపిస్తున్నారట. మరి దీనికి తోడు ఇక్కడ కొనసాగేటటువంటి పేకాట శిబిరాలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతుందనేటటువంటిది కందుకూరు వాసుల అభిప్రాయం. మరి దీనిపై ఎమ్మెల్యే కూడా ఒక క్లారిటీ ఇస్తే ప్రజలకు బాగుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేకి తెలియకుండా చీమ చిటుక్కు మనదం కందుకూరులో. ఒక కందుకూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జరుగుతున్నటువంటి తంతు ఇదే. శివుడికి తెలియకుండా చీమ కూడా కుట్టదు అన్న సామెతగా స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా ఏ పని కూడా జరగడానికి వీల్లేదు. స్థానిక ఎమ్మెల్యేల ఆదేశాలు లేకుండా ఆయా ప్రాంతాల్లో పోలీసులు కూడా వెళ్ళి సంచరించి దాడులు చేసి అరికెట్టేటటువంటి పరిస్థితులు కూడా లేవనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి దీనికి తోడు అక్కడ ఏదైతే ఉలవపాడు మామిడి తోట సమీపంలో అంటే ఈ పేకాట శిబిరాలకు 250 నుంచి 300 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. మరి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ గమనించినటువంటి కొంతమంది పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇక్కడ పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి, అర్ధరాత్రి పెద్ద ఎత్తున కార్లు తరలి వచ్చాయి, మరి వీటిని అదుపు చేయండి అని ఫోన్ చేస్తే ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదు. 12 గంటల నుంచి 12-12:30 మధ్యలో నుంచి ఫోన్లు మొదలుపెట్టి 2 గంటల వరకు ఆ ఫోన్ కాల్స్ చేసినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లకి రెస్పాండ్ అయినటువంటి ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ దారి తెలియటం లేదు, అడ్రస్ సరిగ్గా లేదు అనేటటువంటి సాకులతో తెల్లవారుజాము 2-2:30 వరకు దాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత మరి వారికి ఎలా సమాచారం అందిందో, పోలీసులే సమాచారం అందించారో లేదంటే ఇక్కడ తమ ఉనికి తమ గుట్టు బయటపడిందని తెలుసుకొని వారే పరారయ్యారో. కానీ పరారయ్యేటటువంటి మార్గం కూడా ఒకటే. మరి ఆ మార్గంలోనే ఎస్ఐ గారు కూడా అప్పుడు దాదాపుగా 2-3 గంటల ప్రయత్నం చేసిన తర్వాత ఎవరైతే ఫిర్యాదు ఫోన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించినటువంటి వారందరూ కూడా ఆ ఎస్ఐ అదే మార్గంలో వస్తుంటే అతనికి ఎదురుగా వెళ్ళారో మరి వెళ్ళటానికి రావడానికి అదే మార్గం. మరి ఒక్కొక్కరుగా ఆ పోస్ట్ కార్లు తీసుకొని చెప్పి ఒక్కొక్కరుగా మెల్లిగా జారుకున్న తర్వాత ఎస్ఐ గారు రంగప్రవేశం చేశారట. మరి ఆ పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత మరి చివరికి తేల్చింది ఏంటంటే అక్కడ కాపలాగా ఉన్నటువంటి వారు ఏదైతే ఈ నిర్వాహకులు ఆ తోట దగ్గర ఉండేటటువంటి వారు ఒక 4గురిని పట్టుకొని మొత్తం తేల్చింది ఏంటంటే దాదాపు 7-8 కారుల్లో ఆ శిబిరాలలో
అక్కడ శిబిరాలు నిర్వహిస్తున్నారు అనేటటువంటిది ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడికి వచ్చిన వారందరూ కూడా తేల్చింది ఏంటంటే ఈ తోటమాలి పైన, అక్కడ ఉండేవారిపైన, కాపలాదారులపైన పోలీసులు కేసు కట్టేశారు. కేసు కట్టేసేసి ఇప్పుడు చివరికి తేల్చింది 2200 రూపాయలు అతి పెద్ద మొత్తం దొరికిందని పోలీసులు వెల్లడించారు. మరి దీన్ని బట్టి చూస్తే ఎంతటి ఘోరంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతున్నాయని కోడై కూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క జాడ్యం కందుకూరు కూడా పాకిందా అనేటటువంటిది ఇప్పుడంతా కూడా నూరెళ్లబెడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధానం ఏదంటే ఇప్పటికే ఎమ్మెల్యేపై కూడా అనేకమైన ఆరోపణలు భారీగా ఉన్నాయి. ప్రతి మండలానికి తమ బంధువులకే పెత్తనాలు కట్టబెట్టారని, అందులో భాగంగానే ఉలవపాడు మండలాన్ని కూడా తమ బంధువుకే అప్పజెప్తే మరి అక్కడ తమ బంధువు కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతున్నాయి అనేటటువంటిది మరి స్థానికంగా అంటే కందుకూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారానికి సంబంధించి మరి ఎమ్మెల్యే క్లారిటీ ప్రజలకు ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది అభిప్రాయం. మరి ఏది ఏమైనా పోలీసులకు ఇంత తెలిసినా, పోలీస్ స్టేషన్కి సమీపంలో ఇంత జరుగుతున్నా, అక్కడ జరుగుతున్నది పేకాట, ఇటువంటి జోదాలు క్లబ్బులు మెయింటైన్ చేస్తున్నటువంటి స్థావరాలపై దాడులు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? కొన్ని చోట్లయితే ఎవరో ఫిర్యాదు చేయకపోయినా తెలుసుకొని మరీ వెళ్ళి దాడులు చేసి అందరినీ ఏదో పెట్టి కేసులు కట్టేసేసి కేసులు సంఖ్య కోసమో అంకి కోసమో వారిని అలా బంధించుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేమో ఏకంగా పెద్ద వాళ్ళు ఉన్నారు, మరి వచ్చి ఇక్కడ పేకాడ జరుగుతుందని చెప్పి సమాచారం ఇచ్చినా స్పందించినటువంటి పోలీసులు ఏకంగా వారినే అక్కడి నుంచి తప్పించేసిన తర్వాత ఆ స్థావరానికి చేరుకున్నారు అనేటటువంటిది కూడా ఆ ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయ నాయకులతో పోలీసులు కుమ్మక్కై ఇటువంటి కార్యకలాపాలు జరుపుతున్నారనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి దీన్ని కంట్రోల్ చేయడానికి మరి రాజకీయ నాయకులు ముందుకొస్తారో, మరి ఈ నేరం మాది కాదు అంతా రాజకీయ నాయకులదే అని పోలీసులు చెబుతారో కానీ వేచి చూడాలి.